మార్చి 3న నెల్లూరు జిల్లా మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభ కీలకమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలన్నీ వివరిస్తామని పేర్కొన్నారు. నెల్లూరు, తిరుపతి, ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో చర్చిస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన 3 సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మేదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారని 2024 నుంచి 2029లో ఏం చేయబోతున్నారో జగన్ వివరిస్తారన్నారు. వచ్చే వారంలో నెల్లూరు లోక్సభ అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతూ ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలందరూ కూడా